హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సజ్జ రొట్టెలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లోనే ఈజీగా సజ్జ రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని సజ్జపిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ సజ్జపిండిలోకి వేయించిన పల్లీల పొడి కూడా వేస్తున్నాను. ఈ పల్లీల పొడి వేయడం వల్ల రొట్టెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ రెండు కూడా బాగా కలిసేటట్లుగా ఒక్కసారి కలుపుకొని, నేను ఇక్కడ సాల్ట్ అయితే వేయట్లేదు. నేను సజ్జల్ని మిషన్కి పట్టించేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసి మిషన్కి పిండిని పట్టించేస్తాను. ఇక్కడ హాట్ వాటర్ వేసి గరిటెతో ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. పిండి వేడిగా ఉంటుంది కదా, ఫస్ట్ గరిటెతో ఒక్కసారి ఇలా కలుపుకొని తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ చేత్తో వీలైనంత కూడా పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంతసేపు ఒత్తుకుంటే అంత బాగా రొట్టెలు అయితే వస్తాయండి. అస్సలు అతుక్కోకుండా విరిగిపోకుండా అయితే వస్తాయన్నమాట. పిండిని ఇలా కలుపుకొని ఒక బండ పైన కానీ చపాతీ పీట పైన కానీ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అరచేతితో ఇలా కొంచెం పిండి అనేది జిగటగా వచ్చేంత వరకు కూడా బాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు రొట్టెలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. మనము కలిపి పెట్టుకున్న ముద్దలో నుంచి ఒక ముద్దనైతే తీసుకొని చేత్తో మరొకసారి ఒత్తుకొని ఇలా ఒక్కసారి రౌండ్గా అయితే చేసుకోవాలి చేత్తో. మరింత హెల్తీ కోసము ఇక్కడ నేను నల్ల నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను. మనం రౌండ్గా చేసుకున్న సజ్జపిండిని నువ్వుల్లో ఇలా ఒత్తామంటే నువ్వులు అనేది రొట్టెకి బాగా అతుక్కుపోతాయి, అస్సలు ఊడిపోవు అనమాట. ఇప్పుడు పిండిని వేసుకుంటూ వీలైనంతగా పలుచగా రొట్టెనైతే చేసుకోవాలి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి కదా, పిల్లలు డైరెక్ట్గా తినడానికి అస్సలు ఇష్టపడరు. సో నేను ఇలా సజ్జ రొట్టెని ఎప్పుడు చేసుకున్నా కూడా నువ్వులైతే వేసుకొని సజ్జ రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అలా అయినా పిల్లలు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నాకు రొట్టెలు అస్సలు వచ్చేటివి కాదండి, స్టార్టింగ్లో బాగా విరిగిపోయేటివి, అస్సలు అతుక్కుపోయేటివి అనమాట. రొట్టెని తీసి పెనం మీద వేయడానికి కూడా అస్సలు వచ్చేది కాదు. రౌండ్గా అయితే ఇంక అస్సలు వచ్చేది కాదు. ఎప్పుడు చేసుకున్నా కూడా షేప్ అవుట్ అయిపోయేది. ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు చేయంగా బాగా పర్ఫెక్ట్ కూడా వస్తున్నాయి, అలాగే పలుచగా కూడా వస్తున్నాయి రొట్టెలు. ఇలా చేసుకున్న రొట్టెల్ని బాగా హీట్ అయిన పెనం మీద వేసేసి ఒక 2 minutes ఆగి తడి బట్టతో తడినైతే చేసుకోవాలి, ఒకవైపే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పేసుకోవాలి. ఇలా రొట్టెలన్నీ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా బాగా అయితే కాల్చుకోవాలి. ఈ రొట్టెలు డైరెక్ట్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనము ఈ పిండిలోకి నువ్వుల్ని పల్లీల పౌడర్ని యాడ్ చేసాం కదా, కర్రీస్ లేకోకుండా కూడా డైరెక్ట్గా తినడానికి చాలా బాగుంటాయండి. అలాగే కర్రీస్ కాంబినేషన్ వచ్చేసి పప్పు కానీ ఏ మసాలా కర్రీ అయినా కూడా సజ్జ రొట్టెల్లోకి చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదండి, ఇలా సింపుల్గా నేను ఇంట్లోనే సజ్జ రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేసి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. Please subscribe to my channel. Thanks for watching అండి.